రే ద్రోణ, నమ్మక ద్రోహి. మాకు సపోర్ట్ గా ఉన్నట్టు మమ్మల్ని నమ్మిస్తూనే ఆ రోజుకి క్లీన్ చిట్ ఇస్తావా? నిన్ను బతకనివ్వన్రా. మహాలక్ష్మి, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మా. 12 సంవత్సరాలు ఎవ్వరికి వేయని శిక్ష ఆ దేవుడు మీ అత్తయ్య ద్వారా నీకు వేశాడు. ఇన్నాళ్ళు నరకం అనుభవించి బయటికొస్తే దేవతలాంటి అమ్మ లేదో, అండగా ఉండాల్సిన అక్కలు ఎక్కడున్నారో తెలీదు. చక్కగా చదువుకుంటూ అమ్మచాటు బిడ్డగా అల్లరి చేస్తూ హాయిగా సాగాల్సిన నీ జీవితం ఇలా తిరిగి రోడ్డు పాలైందేమిటా అని బాధపడుతున్నావు కదూ. చూడు మహాలక్ష్మి, కష్టాలెవరికి కలకాలం ఉండవమ్మా. ఇప్పుడు నన్నే ఉదాహరణగా తీసుకో. కోట్ల రూపాయల ఆస్తి, ఏ సమస్యనైనా చిటికలో పరిష్కరించే పలుకుబడి, అందమైన కుటుంబం. కానీ ఏం జరిగింది? నాకున్న ఆస్తి నా బిడ్డకి న్యాయాన్ని కొనలేకపోయింది. నాకున్న పలుకుబడి నన్ను జైలుకి వెళ్లకుండా ఆపలేకపోయింది. విధి ఆడిన వింత నాటకంలో నా కుటుంబం చితికిపోయింది. నేనిలా అడవులు రోడ్లు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా నేను దిగులు పడట్లేదు, పోరాడుతున్నాను. ఏం జరిగినా, మనకి ఎన్ని కష్టాలొచ్చినా మనిషి జీవిత చక్రం ఆగదమ్మా. జీవితం ఒక యుద్ధం మహాలక్ష్మి. యుద్ధంలో శత్రువుతో పోరాడాలి, జీవితంలో నీతో నువ్వే పోరాడాలి. అమ్మా, మిమ్మల్ని చూశాక 12 ఏళ్లు నేను పడ్డ నరకమంతా మర్చిపోయాను. అమ్మ చనిపోయినా తనకి ప్రతిరూపంలా మిమ్మల్ని ఆ దేవుడు నాకు వరం ప్రసాదించాడు. ఇప్పుడిప్పుడే జీవితం అంటే ఏంటో తెలుసుకుంటున్నాను. శత్రువులోనే కాదు, నాతో నేను యుద్ధం చేయాల్సొచ్చినా మీ అండతో పోరాడతాను. ఏ సమస్యతోనైనా పోరాడతాను. గుడ్. ఇదే ఫైటింగ్ స్పిరిట్ అంటే. ఇది మీ అమ్మ పోలిక. పోరాడడం, నాయకత్వం లక్షణాలు నీ రక్తంలోనే ఉన్నాయి. ఆవిడ చనిపోయినా నీ రూపంలో ఇంకా బ్రతికే ఉంది. ఇక మీ అక్కయ్యల గురించి దిగులు పడకు. ఆల్రెడీ నేను నా మనుషుల్ని వివరాలు కనుక్కోమని చెప్పాను. 12 సంవత్సరాల క్రితం పారిపోయారు కాబట్టి ఎటు వెళ్లారో ఏంటో కనబడ్డానికి కొంచెం టైం పడుతుంది. మేడం, ఏంటి గోవింద్? మన ద్రోణగారికి ఏమైంది? ఏమైంది ద్రోణగారికి? మన ద్రోణగారికి అరే ఏమైందో చెప్పండి. యాక్సిడెంట్ జరిగింది మేడం. స్పాట్లోనే ఆయన చనిపోయారు మేడం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ద్రోణ గారు చనిపోవడం ఏంటి? మీరు సరిగ్గానే విన్నారా? ఇదంతా నిజమా? ఎవరో చెప్తే నేను నమ్మేవాడిని కాదు మేడం. ద్రోణ గారి అసిస్టెంట్ మూర్తి ఫోన్ చేసి విషయం చెప్పాడు. లేదు, నేను ఇది నమ్మలేను. మీరు ఇంకోసారి చెక్ చేయండి. ఇదే నిజం మేడం. కావాలంటే న్యూస్ చూడండి మేడం. షాద్ నగర్ ఫారెస్ట్ రేంజ్ లో ఘోర రోడ్డు ప్రమాదం. స్పెషల్ ఆఫీసర్ ద్రోణాచార్య దారుణ మరణం. పారిశ్రామికవేత్త రోజీ పరారైన కేసు కోసం స్పెషల్ ఆఫీసర్ ద్రోణాచార్యని నియమించింది ప్రభుత్వం.
అలాంటిది ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో హఠాత్తుగా ఆయన యాక్సిడెంట్ లో మరణించారు. ఇది యాక్సిడెంటా లేక దీని వెనక ఎవరి హస్తమైనా ఉందా? ఏంటి దారుణం? ఎందుకు ఇలా జరిగింది? ఆయన ఏ పాపం చేశారని ఇలా అర్ధంతరంగా? అయ్యో. మన కళ్ళ ముందు తిరిగిన మనిషి, న్యాయం కోసం నిస్వార్థంగా పనిచేసే మనిషికి ఇలా జరగడం. మంచివాడికి మరణం ముందొస్తుంది అంటారుగా మేడం. ఆ దేవుడు మనలాంటి వాళ్ళ జీవితాలతో ఎందుకిలా ఆడుకుంటాడో నాకు అర్థం కావట్లేదు. మన కోసం ఎంతో కష్టపడి కేసును మనకి పాజిటివ్గా ఉండేలా వివరాలు సేకరించిన టైంలోనే ఇలా జరగాల మేడం? గోవింద్, మనల్ని కేసు నుంచి బయటపడేనందుకు కాదు మనం బాధపడాల్సింది. అలాంటి మంచి మనిషి అర్థంతరంగా చనిపోయాడని బాధపడుతున్నారు. సమాజానికి మంచి చేయాలని, న్యాయంగా ధర్మంగా జీవించాలి, అన్యాయాన్ని ఎదిరించాలనే ఆలోచన ఉన్న మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. నాలాంటి అర్థైన వ్యక్తే మన ద్రోణ గారు. ఆయన మరణం సమాజానికి క్షేమం కాదు. ద్రోణ గారు చావకుండా ఉంటే మన నిర్దోషణం అయ్యేవాళ్ళం, నిజమే. అలాంటి వ్యక్తులు బ్రతికే ఉంటే ఇంకా ఎంతో మందికి న్యాయం జరిగేది. గోవింద్ గారు, నాకెందుకో ద్రోణ గారిది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అనిపిస్తోంది. ఆయన మీద నిఘా పెట్టి మనకి హెల్ప్ చేస్తున్నారని తెలుసుకున్న విజయ ఆయన్ని ఇలా చంపేసిందా? మీరన్నట్టు అలా జరిగే అవకాశం లేకపోలేదు మేడం. అదే జరుగుంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ఆ మంచి మనిషి చావుకి నేను కారణం అయ్యానా? నో నో నో. అమ్మా, అలా అయ్యుండదులే అమ్మా, నువ్వు బాధపడుకో. నీకు తెలీదు మహాలక్ష్మి, అవసరమైతే ఒకరికి ప్రాణం పోయడానికి నా ప్రాణం అడ్డేస్తాను, అంతేగాని అనవసరంగా నా కోసం ఒకరి ప్రాణాలు పోతే మాత్రం నా బతుకు అర్థమే లేదు. మీరంటుంటే గుర్తొచ్చింది మేడం. ద్రోణ గారి అసిస్టెంట్ మూర్తి డెత్ స్పాట్ లో కేసు ఫైల్ మిస్ అయిందని చెప్పాడు. అంటే ఆయన్ని చంపి ఆ సామ్రాట్ విజయ కేసు ఫైల్ తీసుకెళ్లి ఉంటారు మేడం. విజయ, సామ్రాట్! అమ్మా, మేడం, ఎక్కడికమ్మా? ఆగండి మేడం. అమ్మా, మేడం, ఆగు, ఆగండి మేడం. ఆగు. ఎక్కడికి మేడం? ఎక్కడికి? ఆ విజయని సామ్రాట్ని చంపేయడానికి. ఇప్పటిదాకా నా కూతురికి అన్యాయం చేసినందుకు ఆ సామ్రాట్ని మాత్రమే చంపాలనుకున్నాను. కానీ నా అనుకునే మనుషుల్ని చంపేంత వరకు ఆ విజయ్ వచ్చాక ఇక వాళ్ళని క్షమించను. ఆ కుటుంబాన్ని మొత్తాన్ని నరికేస్తాను. మేడం, ఆవేశపడకండి మేడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు దొరికితే పోలీసులు పట్టుకుంటారు. ఆ విజయ్ ఈ అవకాశాన్ని చక్కగా వాడుకొని మిమ్మల్ని లోపలేస్తుంది, తను అనుకున్నది సాధిస్తుంది. ఏంటండి అది సాధించేది? ఇంత జరిగాక వాళ్ళనేనో తేలిపోవాలి. నా కోసం ఇంకొక ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. ఒక మంచివాడి మరణం ఎంత ప్రమాదానికి దారి తీస్తుందో, సహనం నశిస్తే ఎన్ని దారుణాలు జరుగుతాయో వాళ్ళకి తెలియాలి. ఆ విజయ్ కళ్ళ ముందే ఆ సామ్రాట్ తల నరికి ఈ రోజు అంటే ఏంటో చూపిస్తాను. తప్పుకోండి. మేడం, మేడం ప్లీజ్. వాళ్ళు చేసిన నేరాలకి చావే వాళ్ళకి సరైన శిక్ష, నేను కాదన్ను. కానీ దానికి ఇది టైం కాదు మేడం.
టైం రావాలి అని మనం ఎదురు చూస్తూ ఉంటే ఆ దుర్మార్గులు మనకు ఎదురొస్తున్నారు. సింహం మాటేసుందని తెలిసి కూడా ఆ గుంట నక్కలు ఆగకపోతే పంజా దెబ్బ రుచి చూపించాలి. వాళ్ళకి చావుని పరిచయం చెయ్యాలి. తప్పుకోండి. అమ్మా వద్దమ్మా, గోవింద్ గారు ప్రమాదం అంటున్నారుగా, వెళ్ళకమ్మా. నీకేమైనా అయితే ఏమవుతుంది మహాలక్ష్మి? చస్తాను అంతేగా. అమ్మా కానీ నేను చావడానికి ఒక్క క్షణం ముందైనా వాళ్ళని చంపేస్తాను. ద్రోణ గారి మరణానికి వాళ్ళ రక్తమే సమాధానం కావాలి. మేడం ప్లీజ్ మీకు దండం పెడతాను, ఆగండి. వాళ్ళు ఎదురు పడితే మీరు ఇలా ఆవేశపడతారని ద్రోణ గారు మనల్ని ఇలా అండర్ గ్రౌండ్ లో ఉంచారు. అందుకని ఆ దుర్మార్గులు ఇంత దారుణం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? మీరు ఇలా పానిక్ అయి వాళ్ళని చంపడానికి వెళ్ళి దొరికిపోవడానికా ద్రోణ గారు మన కోసం ఇంత కష్టపడింది? ఆయన మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తేవాలనుకున్నారు, కానీ ఇలా నేరస్తురాలుగా మారాలనుకోలేదు. ద్రోణ గారు అనుకున్నట్టు మీ మీద కేసులు ఎత్తేసి ఆ సామ్రాట్ విజయ మెడలు వంచి వాళ్ళు చేసిన నేరాలు నిరూపించాలి. అప్పుడే ఆయన చావుకు ఒక అర్థం ఉంటుంది మేడం. మీరు ఇలా వాళ్ళని నరికేస్తే వాళ్ళు చస్తారు, మీరు జైలుకు వెళ్తారు. అది కాదు ద్రోణ గారు కోరుకుంది. మీరు వాళ్ళకు వేసే శిక్ష ఈ సమాజంలో తప్పు చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కడికి మరణ శాసనం కావాలి. అవునమ్మా, ఆ దుర్మార్గుల జీవితాలు చివరి పేజీలోకి చేరాయి. నీ పేరు వింటేనే ఆ దుర్మార్గుల గుండెల్లో దడ పుట్టాలి. వాళ్ళ ముగింపు ముందు తరాలకి కనువిప్పుగా ఉండాలి. రాస్తాను మహాలక్ష్మి. ఈ కథకు సరైన ముగింపు నేనే రాస్తాను. ఆ దుర్మార్గుల చేతుల్లో బలైన ప్రతి ఒక్కరి బాధని వాళ్ళకి తెలిసేలా చేస్తాను. ఆ నీచుడు తప్పించుకోవడానికి చంపిన ప్రతి ఒక్కరి ఆర్తనాదాన్ని వాళ్ళకి వినిపించేలా చేస్తాను. న్యాయాన్ని అన్యాయంగా, ధర్మాన్ని అధర్మంగా మార్చి న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టి చట్టాన్ని తమ చుట్టం అనుకునే వాళ్ళ జీవితాలకి ముగింపు వాళ్ళ రక్తంతోనే రాస్తాను. శభాష, నా కొడుకు అనిపించావు. మనకు తలనొప్పిలా తయారైన ఆ సిన్సియర్ ఆఫీసర్ని గుట్టు చప్పుడు కాకుండా గుట్టుకు మనిపించావు. థ్యాంక్ యూ మామ్. అంతా నీ దయ. నీ సపోర్ట్ లేకుండా నేనేం చేయగలను చెప్పు? స్పాట్ లో ఏ చిన్న సాక్ష్యం కూడా దొరకకుండా భలే జాగ్రత్త పడ్డావురా. నేను స్పాట్ పెడితే బ్లడ్ కనపడుతుంది, సాక్ష్యాలు కనపడవు. ఆ ద్రోణగాడు పాపం బ్రతికినంత కాలం నీతి నిజాయితీని కలవరించాడు. మనతో చేతులు కలిపుంటే ఈ రోజు లైఫ్ ని ఎంతో ఎంజాయ్ చేసి ఉండేవాడు. శత్రుత్వం పెట్టుకుని శ్మశానానికి వెళ్ళిపోయాడు. పాపం ప్రాణం పోయే ముందు కనీసం తులసి తీర్థం కూడా తాగలేకపోయాడు. ఆ ద్రోణగాడు రోజీకి అనుకూలంగా తయారు చేసిన ఫైల్ని పోలీసులకు సంబంధించిన ఒక వెబ్సైట్లో భద్రంగా సేవ్ చేసి పెట్టాడు. లాగిన్ అయ్యి ఆ ఫైల్ని డిలీట్ చేస్తే చాలు, ఆ రోజీ అవుట్. ద్రోణ తనను కాపాడుతాడని ఆ రోజీ గోవిందులో ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. పాపం వాళ్ళ కలలన్నీ కలలైపోయాయి. ఏం చేయాలో దిక్కుతోచక ఇంట్లో కూర్చుని బోరున ఏడుస్తూ ఉండుంటారు. ఏడవడమే కాదురా, ఆ రోజీకి బయట నుండి ఏ హెల్ప్ అందక
ఏం చేయాలో తోచక గిలగిలా కొట్టుకుంటుంది. మనం కొట్టిన దెబ్బకి ఆ రోజు కలుగులో నుండి ఎలుక పిల్లలా బయటికి రాక తప్పదు, మన చేతికి చిక్కక తప్పదు. ద్రోణ గారు చివరి క్షణం వరకు ఎంతో సహాయం చేశారు. ఈ కేసు నుంచి బయటికి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. కనీసం ఆయన ఇంటికి వెళ్ళి ఆఖరి చూపు చూసొద్దాం. పదండి గోవింద్. వద్దు మేడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ద్రోణ గారిని కలవటం ప్రమాదం మేడం. ఇంట్లో గాని ఇంటి బయట గాని ఉండేదంతా డిపార్ట్మెంట్ వాళ్లే మేడం. మనం ఎలాంటి మారువేషాలు వేసుకొని వెళ్ళినా గానీ గుర్తుపడతారు మేడం. ఈ టైంలో రిస్క్ తీసుకోవడం అనవసరం మేడం. అవును, ద్రోణ గారు రెడీ చేసిన ఫైల్ మిస్ అయిందన్నారు కదా, పోలీసులకు దొరికిందా అది? తెలీదు మేడం. స్పాట్లో ఏమేం వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారో, ఏ సాక్ష్యాధారాల్ని సంపాదించారో వివరాలు ఇంకా బయటికి రాలేదు. ఇన్ఫార్మర్ ఈశ్వర్ ఆ విషయాన్ని తెలుసుకునే పని మీదే ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ తెలియగానే మనకు ఫోన్ చేస్తాడు. ఒకవేళ ఈశ్వర్కి ఇన్ఫర్మేషన్ అందకపోతే మన పరిస్థితి ఏంటి? ద్రోణ గారు లేరు. ఇంకా ఎన్నాళ్ళు మనం ఇక్కడ తలదాచుకోవాలో మనకి తెలియదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కేసు ఫైల్ గురించి తెలిసాక ఫర్దర్ గా మనం ఏ స్టెప్ తీసుకోవాలో ఆలోచిద్దాం మేడం. అదే, ఆ ఫైల్ దొరక్కపోతే మన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను గోవింద్. ఇలా సమాధానం లేని ప్రశ్నలా మనం మిగలకూడదు. ఫోన్ ఇవ్వండి. అమ్మ ద్రోణ గారి చావు గురించి చాలా బాధపడుతుంది గోవింద్ గారు. బాధ నాకు ఉంది మహాలక్ష్మి, కానీ ఆ బాధలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. మేడంకి ఏం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మేడంని నిర్దోషిగా నిరూపించి ఆ ఫైల్ ఎక్కడున్నా మనం దక్కించుకోవాలి. దానికోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడను. అమ్మ మహాలక్ష్మి, గోవింద్ గారు ఎక్కడా? మీరు బాధపడుతుంటే చూడలేక ఆ ఫైల్ గురించి ఎలా అయినా తెలుసుకుంటానని వెళ్ళాడమ్మా. సామ్రాట్ ప్రయత్నిస్తున్నది ఫైల్లో విషయాలు తెలుసుకోవడానికి కాదమ్మా. ద్రోణ గారు ఏర్పాటు చేసిన పాస్వర్డ్ తెలుసుకుని దాన్ని మార్చి ఆ ఫైల్ని ఇంకెవరో ఓపెన్ చేయకుండా నాశనం చేయడానికి. అందుకోసమే వాడు చాలా తీవ్రంగా ట్రై చేస్తున్నాడు. వాడు గనక ఆ పాస్వర్డ్ని తెలుసుకోగలిగితే ఫైల్ శాశ్వతంగా సమాధైపోయినట్టే. ద్రోణ గారు మన కోసం ఇంతకాలం పడ్డ కష్టం గాల్లో కలిసిపోతుంది.